ఒక మెగా అభిమానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంబర' చిత్రానికి సంబంధించి ఒక మాట అంటా ఉంటే, నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ గానొచ్చింది. కాస్తంత అతను బాధపడే బాధ కూడా వ్యక్తం చేసుకుంటున్నట్టు కానొచ్చిందనమాట. అతనేం మాట్లాడతాడంటే, మెగాస్టార్ చిరంజీవి సినిమా ఏ సినిమా వచ్చినా గాని, మేము బ్యానర్లు కట్టే కాడ్నుంచి, కటౌట్‌లకు పాలాభిషేకం చేసే కాడ్నుంచి, సినిమా థియేటర్‌లో ఆడేటప్పుడు ఆ సినిమా థియేటర్‌ను మొత్తం గూడా ముస్తాబు పరిచే కానుంచి, ఒక పెళ్లి ఇంటిని, పెళ్లి పందిరిని ఏ విధంగా అయితే ముస్తాబు చేస్తారో, మా మెగా అభిమానులు మొత్తం గూడా కలిసి ఒక్కటయ్యి, ఆ థియేటర్‌ని ముస్తాబు చేసిందే కాకుండా, ఇక సినిమా స్టార్ట్ అయిన కానుంచి సినిమా అయిపోయేదాకా గూడా కాగితాలు ఎగరేయటమని, చప్పట్లు కొట్టటమని, గోలలు చేయటం, ఈలలు కొట్టటం, తెరపైన చిరంజీవి గారు డాన్స్ చేస్తా ఉంటే, కుర్చీలో ఉన్న మేము గూడా చిందులేస్తాం. మరి ఇంత చేసే మాకు 'విశ్వంబర' చిత్రం కోసం 1000 కళ్ళతోని ఎదురు చూస్తున్న మేము, మరి ఆ సినిమాకి సంబంధించి అప్డేట్ మాకు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి అతను మాట్లాడుతున్నాడనమాట. నేను ఇందాక చెప్పినట్టు అతని మాటల్లో న్యాయం ఉంది. అంతేకాకుండా అతని మాటల్లో బాధ గూడా ఉందని చెప్పాననమాట. అతను మాట్లాడింది 100కు 100% నిజం అనమాట. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'విశ్వంబర' చిత్రానికి సంబంధించి ఎప్పటినుంచో ఒక అప్డేట్ వస్తదేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారనమాట. సోషల్ మీడియాలో మాత్రం దసరా పండక్కి ఈ సినిమా 16వ తారీఖున ఈ సినిమా విడుదలవ్వబోతుందని చెప్పి సోషల్ మీడియాలో కథనాలొస్తున్నాయి. అలాగే నేను మాట్లాడింది గూడా సోషల్ మీడియాలో ఇలాగ కథనాలొస్తున్నాయి. అక్టోబర్ నెల 16వ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతుందని చెప్పారు గానీ, అధికారికంగా అయితే మాత్రం ప్రకటన అయితే రాలేదు. అధికారికంగా ఒకవేళ ప్రకటన గాని వచ్చిందంటే, ఇక మెగా అభిమానులకు మాత్రం ఆ నెలలో 2 ఫెస్టివల్లుంటాయి. ఒకటి దసరా, రెండోది మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'విశ్వంబర' విజయోత్సవం అని చెప్పి నేను గూడా మాట్లాడాననమాట. ఎందుకంటే ఆ సినిమా ప్రారంభించిన కాడ్నుంచి 'మనశంకర వరప్రసాద్' సినిమా షూటింగ్ అయిపోయింది, విడుదలైపోయింది. దానికి సంబంధించిన కలెక్షన్‌లో ఎంతో ఆ రిజల్ట్స్ గూడా వచ్చేసింది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న 158వ చిత్రానికి సంబంధించి గూడా దాదాపు ఆ సినిమా షూటింగ్ అనేది గూడా ఇంకో 2, 3 నెలల్లో పూర్తయిపోయిద్దనమాట. వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఆ సినిమా అనేది గూడా విడుదలవ్వబోతుంది. మరి ఈ సినిమాకి దారేది? మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏది? మరి మెగా అభిమానులు అడగరా? అడుగుతారు. ఇంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎప్పుడొస్తది? అసలు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఎన్ని సార్లు అడిగినా సరే ఉలుకు లేదు, పలుకు లేదు. మాట్లాడితే ఏమంటామంటే ఈ సినిమాకి సంబంధించి వీఎఫ్ఎక్స్ పనులనేది చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి కాబట్టి, అందువల్లే ఈ సినిమా లేట్ అవుతుందని చెప్పేసేసి మాట్లాడుతున్నారనమాట. దానికి ఎవ్వరు ఏం చేయలేరు గానీ, దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఇస్తే బాగుంటది కదా అని చెప్పేసేసి మెగా అభిమానులు కోరుకుంటున్నారనమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా కథనాలొస్తున్నాయి. దసరా పండగకి ఈ సినిమా వచ్చేస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో కథనాలొస్తున్నాయి కాబట్టి, లేదు మేమేం ప్రకటించలేదు. అయన్నీ రూమర్సే. అప్పుడు రాట్లేదు, లేదా పలానా డేట్‌కొస్తుంది, పలానా సంవత్సరంలో వస్తుంది, లేదా పలానా నెలలో వస్తుందని చెప్పినా బాగుండేది గదా! కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం కూడా కరెక్ట్ అయితే కాదనమాట. ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో ఈ మధ్య ఏం మాట్లాడుతున్నారంటే, ఈ సినిమాని దాదాపు జనాలు మొత్తం కూడా మర్చిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక సినిమా జనాల్లో ఊపు రావాలంటే, ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది ఇస్తా ఉండాల. ఏదో పండగ సందర్భంలోనైనా, లేదా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంలోనైనా గాని, ఏదో ఒక అప్డేట్ ఇవ్వటమో, లేకపోతే ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళొచ్చి మాట్లాడటమో, లేదా ఏదో చిన్న ఇంటర్వ్యూలు ఇవ్వటమో, ఏదో జరుగుతా ఉంటే, ఆ సినిమా పైన క్రేజ్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటదనమాట. మరి ఇంత గోప్యంగా మరి ఎందుకని ఉంచుతున్నారో నాకైతే అర్థం కావట్లేదనమాట. ఎందుకంటే ఆ సినిమా పైన ఒకప్పుడు చాలా భారీ అంచనాలనేవి ఉండేయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్‌లోనే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లాంటి మరో చిత్రం కావాలి, నేను చెయ్యాలి, అభిమానులకు అందించాలనే కోరికనేది మెగాస్టార్ చిరంజీవి గారికి ఎప్పటినుంచో ఉంది. 'అంజీ' సినిమాతో అలాంటి ప్రయత్నం జరిగింది గానీ, ఆ సినిమా గూడా దాదాపు 7 సంవత్సరాల సమయం అనేది పట్టింది అప్పట్లో. ఆ సినిమా మొత్తం గూడా పూర్తయిపోయేలోపు. మరి ఇప్పుడు గూడా ఈ సినిమాకి సంబంధించి మరి అదే పరిస్థితి వత్తదో ఏమో నాకైతే అర్థం కావట్లేదనమాట. అభిమానులు ఇప్పుడు ఈ సినిమా గురించి ఎంతలా ఎదురు చూస్తున్నారంటే, ఆ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని కథనాలన్నీ వచ్చినాయి. అంటే ఆ సినిమాకి సంబంధించిన స్టోరీ ఏదో 14 లోకాలంటున్నారు, లేకపోతే రాక్షస లోకాలంటున్నారు. రాక్షసులతోని పోరాడే సన్నివేశాలు గూడా ఉంటాయి అంటున్నారు. ఇలాగ చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైన కథగా అనిపిస్తుందనమాట. కాబట్టి ఆ సినిమా పైన ఇంకా క్రేజ్ అనేది పెరుగుతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ గూడా ఇవ్వకుండా ఇలాగా గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారో చాలా మందికి చాలా రకాలుగా డౌట్ వస్తుందనమాట. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 158వ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. ఆ సినిమాకు సంబంధించి టైటిల్ గూడా విడుదలైందనమాట.
గ్రాండ్గా విడుదల చేశారు. అభిమానులకు ఉత్సాహం కలిగించే విధంగా టైటిల్ గ్లిమ్స్ విడుదల చేసిన తర్వాత అసలు ఆ ఊపే వేరు. అదే రోజున విశ్వంబర చిత్రానికి సంబంధించిన ఒక గ్లిమ్స్ కూడా విడుదల చేస్తారేమని చెప్పి చాలా మంది అభిమానులు ఎదురు చూశారనమాట. కానీ ఓ చిన్న పోస్టరు, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంతకు తప్పించి ఏది కూడా విడుదల చేసినట్టుగా నాకు అనిపించలేదన్నమాట. కనీసం విశ్వంబర చిత్రానికి సంబంధించి గ్లిమ్స్ విడుదల చేయకపోయినా పర్లే, ఆ రోజున స్టేజ్ పైన అభిమానులు సెలబ్రేషన్ ఒక ఈవెంట్ జరిగేటప్పుడు దర్శకుడు వచ్చిండు, ఆ సినిమా గురించి ఏదో మాట్లాడతారు అనుకుంటే ఏం మాట్లాడినట్టు నాకేం అనిపించలేదు. కాస్తంత లేటుకు వచ్చినా కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం పక్కా కొడుతుందని చెప్పేసి ఆ 2 ముక్కలు మాట్లాడిండు. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేకి మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత వెళ్ళిపోయింది అనమాట. ఇంతకు తప్పించి ఈ సినిమాకి సంబంధించి ఏమాత్రం కూడా మాట్లాడాను. ఇంత గోప్యంగా ఉండాల్సిన అవసరం ఏంటి? అసలు అప్డేట్ ఇవ్వడానికి ఎందుకు మీరు వెనక ముందాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. అంతేకాకుండా నిజంగా వశిష్ఠ దర్శకుడు, అలాంటి దర్శకులు మన టాలీవుడ్లో ఉండాలి. ఎందుకంటే ఉండాలి, రాణించాలి, మంచి మంచి గొప్ప సినిమాలు కూడా తీయాలన్నమాట. మరి అలాంటి దర్శకుడు కూడా వేరే సినిమా ఏది కూడా ఒప్పుకోకుండా విశ్వంబర చిత్రం రిలీజ్ అయిన తర్వాతే నేను వేరే సినిమా అనేది ఒప్పుకుంటా అని చెప్పి భీష్మించుకున్నట్టే కూర్చున్నాను అనమాట. ఇప్పుడు అతనికి వేరే సినిమాలు ఒప్పుకోకుండా అయిపోయినాయి, వేరే సినిమాలు కూడా వేరే సినిమాల గురించి కూడా ఆలోచించట్లేదు. మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకని చాలా మంది అభిమానులు అడుగుతున్నారు. కనీసం ఇప్పటికైనా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇవ్వండి స్వామి. ఎందుకంటే అభిమానులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది, ఎప్పుడు ఈ సినిమా మా ముందుకు వస్తుంది, ఎప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వండి అని చెప్పి అలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా కానీ ఏమాత్రం కూడా ఉగులుకు లేదు, పాలుకు లేదు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటే ఒక ఊపు అనేది వస్తుంది అన్నమాట. ప్రేక్షకుల్లో, అభిమానుల్లో, ఆడియన్స్లో ప్రతి ఒక్కరిలో కూడా ఊపు రావాలి అంటే ఈ సినిమా వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడాలని ఒక ఆకర్షణ అనేది కలగాలంటే ఆ ఊపు తెప్పించే బాధ్యత అనేది మీదే. అలాంటి ఊపు అనేది రావాలంటే అప్పుడప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వండి. ఇది నేననే మాట కాదు, చాలా మంది అభిమానులు అడుగుతున్నారు అన్నమాట. సరే, మనకేమో కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఈ కథ అనేది చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అతనికి ఇంతకుముందు చాలాసార్లు అతను ఏదో చిన్న ఇంటర్వ్యూలో చెప్పుకోండు, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఒక సోషో ఫ్యాంటసీ చిత్రం అనేది కావాలి, నా అభిమానులకు అందించాలి, నేను అలాంటి సినిమా చెయ్యాలి అని చెప్పి. మరి ఆ కోరికను ఈ సినిమాతోనే నెరవేర్చుకుంటున్నాడు అని చెప్పి అంతకుముందు చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఇంత లేట్ అయితే ఎలాగ బాసు? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీరెంతగానో ఈ సినిమాని అభిమానులకు అందించాలని చెప్పి మీరెంతగానో అనుకుంటున్నారో, మిమ్మల్ని ఆరాధించే, మిమ్మల్ని ప్రేమించే, మిమ్మల్ని అభిమానించే మీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం అంతగానో చూస్తున్నారు. కాబట్టి ఒక్క అప్డేటే కదా వాళ్ళు అడిగేది. అసలు ఈ సంవత్సరం దసరా పండగకి ఈ సినిమా విడుదల అవుతుందా లేదా? చివరిగా ఒక మాట అయితే చెప్తున్నానండి, ఆలోచించిన ఆశాభంగం, మంచితనం మించిపోతే దొరకదని చెప్పి పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు. కాబట్టి జనాలు ఎప్పుడైతే దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారో ఆ సమయంలో మీరు అప్డేట్ ఇవ్వండి, ఆ సినిమా హైప్ అనేది అలా లేసిపోయింది అనమాట. కాబట్టి ఇప్పటికైనా పోయేదేమి లేదు. ఇప్పటికైనా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ అనేది ఇస్తే చాలా సంతోషించే అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. చాలా మంది మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ₹1 కూడా ఖర్చు అయ్యేదేమి లేదు. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.